కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి ఈ పునరుద్ధాన ఆదివారం కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు ఎంతగానో అవకాశాన్ని కలుగు చేశాడు. అందును బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2-3 వారాలుగా మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మ ఫలములను గురించినటువంటి ధ్యానం చేసుకుంటున్నాం. ఆత్మ ఫలములలోని ఆంతర్యము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటిగా ప్రేమ అనే ఆత్మ ఫలమును గురించి మనం ఒక వారం ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా సంతోషము అనేటటువంటి ఆత్మ ఫలమును గురించి మనం గత వారంలో ధ్యానం చేసుకుందాం. ఈ వారంలో కూడా ప్రియులారా, ఆ ఆత్మ ఫలములలోని మరొక భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి మీ అందరి చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలన్నీ సమయంలో తెరచి, అపోస్తలుడైన పౌలు గారు గలతీ అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఆయన రాస్తున్నటువంటి పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ అనేటటువంటి ప్రాంతములో ఉన్నటువంటి క్రీస్తు యేసు నందున్నటువంటి సంఘమునకు లేదా క్రైస్తవ బిడ్డలకు, క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారికి, క్రైస్తవ పెద్దలకు ఆయన తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన నామములో బాప్తీసం తీసుకొని ఆయన రక్తములో తమ పాపములన్నీ కూడా కడిగి వేసుకొని నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడిన తర్వాత ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు మారు మనసు పొందుకున్న తర్వాత ఆ మారు మనస్సుకు తగినటువంటి కొన్ని ఫలాలు ఫలించవలసినటువంటి వారమై ఉన్నాం. దానినే ఆత్మఫలము అని కూడా అంటారు. ఆ ఆత్మఫలముల్లో మనం ఫలించాల్సినటువంటి ఫలముల్లో మొదటిగా ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించాలి, సంతోషము అనే ఫలాన్ని మనం ఫలించాలి, సమాధానము అనే ఫలాన్ని మనం ఫలించాలి. అర్థమవుతుంది కదమ్మా? సమాధానం అనే ఫలాన్ని కూడా మనం ఫలించాలి. ఇక్కడ ఎన్ని ఫలాల గురించి అయితే రాయబడిందో అన్ని ఫలాలను మనం ఫలించి దేవునికి మనం ఆ ఫలాలను ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాం. మారు మనసు పొందిన తర్వాత ఆ మారు మనసుకు తగినటువంటి ఆ ఆత్మ ఫలములు అనేవి మనం ఫలించాలి. ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించాలి, సంతోషం అనే ఫలాన్ని మనం ఫలించాలి, సమాధానం అనే ఫలాన్ని మనం ఫలించాలి. ఈ ఫలాలను మన యొద్ద నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. ఆశించినప్పుడు ఆ ఫలాలను ఫలించి మనం దేవునికి ఇచ్చినప్పుడు ఆ దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనము బహుగా ఫలించటం వలన ఎవరికి మహిమంట? అమ్మ చెప్పండి. మనము ఫలించటం వలన ఎవరికి మహిమ అంటాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో పరలోకమందున్న దేవునికి మహిమంట. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండ ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ ఈ మాట 8వ వచనం చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియ దేవుని సంగమా, బాప్తీసం పొందుకున్న తర్వాత మనం ఫలించవలసినటువంటి ఫలాలు, మనము బహుగా ఫలించటం వలన మన పరలోకమందున్న తండ్రికి మహిమంట. ఎవరికి మహిమమ్మ? మనము ఫలించటం వలన మన పరలోకమందున్న తండ్రికి మహిమ అంటాడు. ఏమండి, దేవుడు అసలు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు ఈ లోకంలో? దేవుడు నీకు, నాకు, సర్వలోకములో ఉన్న ప్రజలందరికీ దేవుడు జన్మనివ్వడం వెనకాల దేవునికున్న ఉద్దేశం, దేవునికున్న సంకల్పం, దేవునికున్నటువంటి ప్రణాళిక ఏంటని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనం అందరం పుట్టింది ఎవరి కోసమయ్యా అంటే దేవుని కోసమే పుట్టాం. బ్రతుకునిచ్చిన దేవుని కోసమే బ్రతకడానికే పుట్టాం. ఆ బ్రతుకు ద్వారా దేవునికి మహిమ తీసుకురావడం కోసమే మనం పుట్టాం. మన బ్రతుకుల ద్వారా దేవునికి ఏమి రావాలయ్యా అంటే మహిమ రావాలి. మన బ్రతుకుల ద్వారా దేవునికి ఎన్నడూ కూడా అవమానం అనేది రాకూడదు. మన బ్రతుకుల ద్వారా దేవునికి ఎన్నడూ కూడా ఆవేదన అనేది మిగలకూడదు. మన బ్రతుకుల ద్వారా దేవుడికి ఎన్నడూ కూడా తన కంట కన్నీరు అనేది రాకూడదు. మన బ్రతుకుల ద్వారా దేవుడు ఎన్నడూ కూడా దుఃఖపడకూడదు. మన బ్రతుకుల ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మీరు చదువుకుంటే అక్కడ రాయబడింది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, ఈ జగత్తునకు పునాది వేయబడక మునిపే మనలను ముందుగా క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనం తన ఎదుట పరిశుద్ధులంగా బ్రతికి, నిర్దోషులంగా బ్రతికి, నిష్కల్మషులంగా బ్రతికి, నిందారహితులంగా బ్రతికి, యథార్థవంతులంగా బ్రతికి, ఏ లోపం, ఏ మచ్చ, ఏ డాగు, ఏ ముడత, ఏ కళంకము లేని పవిత్రమైనటువంటి జీవితాలు మనం జీవించడం ద్వారా, మనము ఈ విధంగా ఫలించడం ద్వారా మనకు జన్మనిచ్చినటువంటి తండ్రిని దేవుడు మహిమపరచబడతాడని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల్ని తిరగని బాకుండా దయచేసి ఏమనుకోకుండా తల్లిదండ్రులు కొద్ది నిమిషాలు మీరు నా సహకరించండి. చాలా జాగ్రత్తగా వినండి. మనము బహుగా ఫలించడం ద్వారా ప్రియులరా పరలోకములో ఉన్నటువంటి దేవుడు మహిమపరచబడతాడు. ఆయన మహిమ కోసమే దేవుడు మనకి జన్మనిచ్చాడు. ఆయనను మహిమపరచాలంటే మనము ముందు ఫలాలు ఫలించే వారంగా ఉండాలి. ఏ ఫలాలు ఫలించాలన్నాడు? ఆత్మ ఫలము ఫలించేవారుగా ఉండాలి. ప్రేమ అనే ఫలము మనం ఫలించేవారుగా ఉండాలి. సంతోషం అనే ఫలాన్ని మనం ఫలించేటటువంటి వారుగా ఉండాలి. సమాధానం అనేటటువంటి ఫలము కూడా దేవునికి మనం ఫలించి ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. ప్రేమ దేవుని వల్లరా, ఇదే ఆత్మ ఫలములోని ఆంతర్యం అనే ఈ అంశంలో ఈరోజు సమాధానం అనే ఫలాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. సమాధానం అనే ఫలమును గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రేమ దేవుని వల్లరా, ఈరోజు ప్రియులరా, ఈ సమాధానం అనేటటువంటి ఫలము మనలో ఎంతమందిలో ఉంది? ఈ సమాధానం అనేటటువంటి ఫలాన్ని ఎంతవరకు మనం ఫలించగలుగుతున్నాం అనేది ఎవరికి వారుగా ఈ వాక్యం అయిపోగానే అర్థమైపోద్ది. నేను ఈ సమాధానం అనే ఫలాన్ని ఫలించగలుగుతున్నానా, ఈ సమాధానం అనే ఫలాన్ని నేను ఫలించట్లేదా అని ముగింపుకు రాగానే మీకే మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించింది. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం చూస్తున్నట్లయితే రెండు దేశాల మధ్య ఈరోజు సమాధానం అనేది లేదు. ఏమండి, మన ఇండియా పాకిస్తాన్ మధ్య లేదా చైనా మన ఇండియా మధ్య చూసినప్పుడు ఈరోజు రెండు దేశాల మధ్య ఏమి లేదయ్యా అంటే సమాధానం అనేది మనకు కనిపించట్లా. అంతేకాకుండా ప్రియులారా, అమెరికా రష్యా మధ్య సమాధానం లేదు, రష్యా ఉక్రెయిన్ మధ్య సమాధానం లేదు, అమెరికా నార్త్ కొరియా మధ్య సమాధానం లేదు. అంటే ఈరోజు ఒక దేశానికి మధ్యలో ఏమీ లేదయ్యా అంటే సమాధానం అనేది లేదు. చాలా జాగ్రత్తగా వినమంటున్నాను. సమాధానం అనేది లేదు, దేశాల మధ్య సమాధానం లేదు. అయితే ఆ దేశాలలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్యలో ఏమైనా సమాధానం ఉందా అని మనం ఆలోచన చేసినప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కూడా ఈరోజు సమాధానం అనేది కనబడట్లా. లేదు, ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రియులారా, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాల మధ్యలో ఏదైనా సమాధానం అనేది కనపడుతుందయ్యా అంటే ఆ రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి జిల్లాల మధ్యలో కూడా ఈరోజు సమాధానం అనేది లేదు. ఆ జిల్లాల మధ్యలో ఉన్నటువంటి మండలాలలో ఏమైనా సరే సమాధానం అనేది కనబడుతుందంటే మండలాలలో కూడా ఈరోజు సమాధానం అనేది కనబడట్లేదు. లేదు, ఆ మండలాలలో ఉన్నటువంటి గ్రామాల మధ్యలో ఒక గ్రామం మధ్యలో సమాధానం అనేది ఉందని మనం ఆలోచన చేస్తే ఒక గ్రామానికి సమాధానం అనేది కూడా లేదు. ఒక గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని వల్లరా, మధ్యలో ఉన్నటువంటి ఈ పార్టీలు ఈరోజు మనం చూసాం కదా, ఎన్నో వేల వందల పార్టీలు పుంజుకొస్తున్నాయి. ఈరోజు పార్టీల మధ్యలో ఏమైనా సమాధానం ఉందా? ఒక పార్టీ వాళ్ళంటే ఒక పార్టీకి పడదాం, ఒక పార్టీ వాళ్ళంటే ఒక పార్టీకి పడదాం, ఒక పార్టీ వాళ్ళంటే ఒక పార్టీ వాళ్ళకి గిట్టట్లే ఈరోజు. అంటే పార్టీల మధ్యలో ఉన్నటువంటి వారికి ఈరోజు ఏమి లేదంటే అందరికీ తెలిసిన విషయం. అది సోషల్ మీడియాలో ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మన చేతిలో సమాధానం లేదు. ఏమండి, ఒక కులానికి మధ్యలో ఉన్న వారి మధ్య సమాధానం లేదు, ఒక మతానికి మధ్యలో వారికి సమాధానం లేదు. ఇంకా మనం ఆలోచించుకుంటూ పోతే ప్రియులారా, ఒక కుటుంబానికి మరొక కుటుంబంతో కూడా ఈరోజు ఏం లేదయ్యా అంటే సమాధానం అనేది లేదు. ఏమండి, ఒక కుటుంబం మధ్యలో కూడా ఈరోజు మనకు సమాధానం లేనట్టు కనబడుతుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి 2, 3, 4 వ్యక్తుల మధ్యలో కూడా ఒకరంటే ఒకరికి పడనటువంటి పరిస్థితి, ఒకరంటే ఒకరికి పడకుండా ఒకరంటే ఒకరికి సమాధానము లేనటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం అయిపోయిన తర్వాత నీ మనస్సాక్షి డెఫినెట్లుగా నిన్ను గద్దిస్తుంది. ఒక కుటుంబానికి మధ్యలో ఈరోజు సమాధానం లేదు. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో కూడా ఈరోజు సమాధానం అనేది కనబడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, అన్న తమ్ముల మధ్య సమాధానం కనబడట్లేదు, అక్క చెల్లెముల మధ్య సమాధానం కనపడట్లేదు. ఏమండి, ఇంకా మనం ఆలోచన చేస్తే అత్త కోడండ్ర మధ్య సమాధానం కనపడట్లేదు, అసలుకే సమాధానం లేదు. తోడికోడళ్ళ మధ్య సమాధానమా? అసలుకే తోడికోడళ్ళ మధ్య సమాధానం లేదు. బంధువుల మధ్య సమాధానమా? అసలు బంధువుల మధ్యలో సమాధానమే కనిపించట్లేదు. లేదు, స్నేహితుల మధ్యలో ఒకరికొకరికి ఏమైనా సమాధానం కనబడుతుందా? సమాధానము లేని సమయంలో సమాధానం కలుగునుగాక అని మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో చూడండి. సరే, సంఘము దేవుని కుటుంబం అని చెప్పుకుంటున్నాం, ఆ సంఘానికి దేవుడు అని చెప్పుకుంటున్నాం, ఆ సంఘములో ఉన్న మనమందరం దేవుడి పిల్లలమని చెప్పుకుంటున్నాం, దేవుని పిల్లలమైన మనందరం అన్న తమ్ములు అక్క చెల్లెములం అని చెప్పుకుంటున్నాం. మరి మన మధ్యలో ఎంతవరకు సమాధానం ఉంది చెప్పండి? ఒకరికి సమాధానం. మన సంఘమునకు తండ్రి దేవుడు అనుకున్నప్పుడు, మనమందరం ఆయన పిల్లలం అనుకుంటున్నప్పుడు, మనమందరం ఒక తండ్రి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి పిల్లలం అనుకున్నప్పుడు ఎంతవరకు మన సంఘములో విశ్వాసుల మధ్య సమాధానం ఉంటుంది? ఎంతవరకు విశ్వాసులమైన మన సంఘానికి పెద్దలుగా ఉన్నటువంటి వారి మధ్యలో ఒకరి పట్ల ఎంతవరకు సమాధానం ఉంటుంది? ఏమండి, ఆలోచించగలుగుతున్నామా? ఏమండి, దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తున్నటువంటి ఫలం ప్రియమైన దేవుని వల్లారేది. దేవుని పిల్లలమని బాప్తీసం ద్వారా క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనము, మారు మనసు పొందేమని చెప్పుకుంటున్న మనము ఫలించవలసినటువంటి ఫలాలలో ఇవన్నీ కూడా మనం ఫలించాలి. ఈ ఫలాలను నీ యొద్ద నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ అనే ఫలాన్ని నువ్వు ఫలించాలి, సంతోషం అనే ఫలాన్ని నువ్వు ఫలించాలి, సమాధానం అనే ఫలాన్ని నువ్వు ఫలించాలి. ఆ సమాధానం అనే ఫలాన్ని ఫలిస్తున్నావా లేదా?
చూడండి, దేశాల మధ్యలో సమాధానం లేదు. చివరికి ఒకే సంఘములో ఉన్నటువంటి, ఒకే క్రీస్తు శరీరం అనే సంఘములో అవయవాలుగా అతికి ఉన్నటువంటి మనలో కూడా ఈరోజు సమాధానం అనేది లేదు. భిన్నాభిప్రాయాలు, ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు. ఎవరికి వారే యమునా తీరన్నట్టు అనిపోయింది. ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. సమాధానం లేదు, సమాధానం లేదు. ఒక కుటుంబానికి సమాధానం లేదు. కుటుంబంలో వ్యక్తుల మధ్య సమాధానం లేదు. అన్నతమ్ముల మధ్య సమాధానం, అక్కచెల్లెముల మధ్య సమాధానం, బంధుమిత్రుల మధ్య సమాధానం, స్నేహితుల మధ్య సమాధానం, 2 సంఘాల మధ్య కూడా ఈరోజు సమాధానం లేదు ప్రియరా. ఒకటే సంఘము, క్రీస్తు సార్వత్రిక సంఘం. ఆ సంఘం ఈరోజు సంఘాలుగా విడిపోయింది. ఆ విడిపోయినటువంటి సంఘాల మధ్యలో ఏదైనా సమాధానం ఉందా? మీరు చెప్పండి. దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా, నిత్యము బైబిల్ చదివేవారుగా, బైబిల్ వినేవారుగా, బైబిల్ బోధించేవారుగా ఈరోజు సంఘాల మధ్య సంఘాలకు సమాధానం ఉందా? విశ్వాసుల మధ్య విశ్వాసులకు సమాధానం ఉందా? దైవజనులను చెప్పుకుంటున్నటువంటి వారి మధ్య, సేవకుల మధ్య సేవకులకు సమాధానం ఉందా? ఎక్కడుంది సమాధానం? ఎవరి స్వార్థాలు వారి అయిపోయిన ప్రియమైన దేవుని వాళ్ళారా. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజాలు నిప్పులా ఉంటాయి, నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం తియ్యగా ఉంటుంది. నిజం వినడానికి చేదుగా ఉంటుంది మనకి, అబద్ధం చాలా ఇంపుగా, తియ్యగా, రుచిగా ఉంటుంది. మన చెవులకి రుచి బాగుంటుందంట, మనం నోటికి కూడా తియ్యగా ఉంటుందంట అబద్ధం. ఏమండి? కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా, ఈ ఆత్మఫలము, ఈ సమాధానం అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఎంతవరకు ఫలిస్తున్నాం? ఎంతవరకు ఈ సమాధానం అనే ఫలాన్ని ఫలించి దేవుడు ఆశించినట్టుగా ఈ ఫలాన్ని మనం ఆయనకి ఇవ్వగలుగుతున్నామా అనేది ఎవరికి వారుగా పరిశీలన చేసుకోండి. ఇది నీకే అనుకుని పక్కల వైపు చూడపక్కండి. ఇది నా కోసం దేవుడు మాట్లాడుతున్నాడని చూసుకోవాలి. ఇది నా కోసం మాట్లాడుతున్నాడని చూసుకోవాలి. ఎవరికి వారుగా పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యం చెప్పడం వెనకాల నేను ఎంతగానో ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో. ఎంతగానో దేవుని సన్నిధిలో గోజాడి, దేవుని సన్నిధిలో నేను చెప్పుకోవాల్సిన విషయాలని చెప్పుకొని ఈ రోజు నేను ఈ అంశాన్ని చెప్పడానికి ముందు నిలబడ్డాను. సామాన్యమైన విషయం కాదు ఒక వ్యక్తి సమాధానంగా ఉండడం అంటే. ఏమండి? కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ముందుగా మనం ఎవరితో మనం సమాధాన పడాలి అంటే, ముందుగా మనం అందరం కూడా దేవునితో సమాధాన పడాలి. దేవునితో మనం ఎందుకు సమాధాన పడాలి అంటే, మీకు ఒక చిన్న జరిగిన చరిత్ర చెప్తాను. ఆదాము హవ్వలు మీకు తెలుసు కదా. ఆ ఏదేను అనే ప్రాంతంలో దేవుడు ఒక వనం వేశాడు. ఆ వనములో ఆ చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ చెట్టు ఫలాన్ని తిని వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే, ఆ ఏదేను వనములో నుంచి మెడపట్టుకొని గెంటి బయటికి పంపేశాడు. ఆ రోజు నుంచి దేవునికి వారికి మధ్యలో ఉన్న ఆ బాండింగ్ ఏదైతే ఉందో, దేవునికి వారికి మధ్యలో ఉన్న ఆ సమాధానం ఏదైతే ఉందో, ఆ సమాధానం అనేది తెగిపోయింది. దేవుడికి ఆదాము హవ్వములకు మధ్యలో ఉన్నటువంటి ఆ బంధం అనేది తెగిపోయింది. సమాధానం అనేది లేకుండా పోయింది ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఒక మనిషి పాపం చేయటం వలన దేవునికి ఆ మనిషికి సమాధానం అనేది ఏమవుతుందమ్మా? చెప్పండి, ఏమవుతుంది? కొంచెం స్పందించండి. నేను రాక్షసులా కనబడుతున్నానా? కొంచెం స్పందించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. పాపం చేయటం వలన దేవునికి మనకు సమాధానం అనేది తెగిపోతుంది. ఆ సమాధాన బంధం అనేది తెగిపోతుంది ప్రియమైన దేవుని వల్లరా. కాబట్టి మొదటిగా మనం ఎవరితో సమాధాన పడాలి అంటే, పరలోకమందున్నటువంటి దేవునితో, నీకు నీవుగా, నాకు నేనుగా, ఎవరికి వారంగా మనం దేవునితో సమాధాన పడాలి. ఎవరు సమాధాన పడాలి చెప్పండి? ముందు దేవునితో మనం సమాధాన పడాలి. బలహీనులమైన మనము సమాధాన పడాలి. కానీ దేవుడే మనతో సమాధాన పడడానికి ఇష్టపడుతున్నాడంట. పాపం చేసింది మనం, దైవద్రోహం చేసింది మనము దేవునితో సమాధాన పడవలసినటువంటి స్థితిలో ఉండగా దేవుడే మనతో సమాధాన పడడానికి ఇష్టపడుతున్నాడంట. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం చూడండి ప్రియులారా. బలహీనులమైన మనము దేవునితో సమాధాన పడవలసిన వారమై ఉండగా బలవంతుడైనటువంటి దేవుడే మానవులమైనటువంటి మనతో సమాధాన పడడానికి ఇష్టపడుతున్నాడంట. అమ్మ, అదేమనగా దేవుడు వారి అపరాధములను
వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఏమండి, దేవుడు ప్రియులరా మా ద్వారా వేడుకొనున్నట్లు అంటున్నాడు. మా ద్వారా వేడుకొన్నట్లు నాతో సమాధాన పడండి అంటున్నాడు ప్రియులారా. అంటే దేవుడంట వేడుకుంటున్నాడంట, నాతో సమాధాన పడండి ప్రజలారా అని. వింటున్నారమ్మా? అర్థమవుతుంది కదా? బలహీనులమైన మనము బలవంతుడైన దేవునితో సమాధాన పడవలసిన వారమే ఉండగా బలవంతుడైనటువంటి దేవుడే మనతో సమాధాన పడడానికి ఆయన వేడుకుంటున్నాడంట మనల్ని. అయ్యా నా ప్రజలారా, నా బిడ్డలారా, నాతో మీరు సమాధాన పడండిరా, మీ పాపాలు మీరు విడిచిపెట్టండిరా అని దేవుడు మనతో ఆయన సమాధాన పడడానికి, సమాధాన సంధి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. ఎంత ప్రేమించాడు మనల్ని చూడండి. పాపం చేసింది మనం, దేవునికి ద్రోహం చేసింది మనం, అన్యాయస్తులుగా, అక్రమార్కులుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా బ్రతుకుతుంది మనం. మన పాపాలు ఒప్పుకొని దేవునితో సమాధాన పడవలసినటువంటి వారమైన మనము, కానీ దేవుడే మనతో సమాధాన పడడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడే మనతో సమాధాన పడడానికి ప్రియులారా ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి సమాధాన పడడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదనేది మనం చూసుకోవాలి. ముందుగా దేవునితో మనం సమాధాన పడాలి. అసలు దేవుడు అంటేనే సమాధానానికి కర్త. అమ్మ, దేవుడు అంటే ఎవరు చెప్పండి? దేవుడు అంటేనే సమాధానమునకు కర్త అని బైబిల్లో రాయబడింది. ఒకసారి ఆ మాట కూడా చూడండి, మీ గ్రంథం తెరిచి చక్కగా రెఫరెన్స్లు రాసుకోండి. చదువులేని వాళ్ళు ఎటుకొని మీరు రాసుకోలేరు, చదవలేరు, కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. రోమపత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యం. అపోస్తుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక ఇది. 15వ అధ్యాయం 33వ వచనం త్వరగా నాకు చదివి వినిపించండి. సమాధాన కర్తయగు దేవుడు అన్నాడు చూడండి. సమాధాన కర్తయగు దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ ఒకసారి. ఆమేన్. సమాధాన కర్తయగు దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే సమాధానమునకు కర్త. కర్త అనే మాటకు అర్థం ఏంటి? కర్త అనే మాటకు అర్థం ఏంటి చెప్పనా? మూలము అని అర్థం. అర్థమైందా? సమాధానానికి మూలం, సమాధానానికి కర్త ఎవరయ్యా అంటే ఈరోజు నీవు నేను నమ్ముకొని ఆరాధిస్తున్నటువంటి దేవుడు సమాధానానికి కర్త, సమాధానానికి మూలం ఆయనే. ఏమండి? కాబట్టి సమాధానానికి కర్త అనగా సమాధానానికి మూలమైనటువంటి దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. మనము కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, అయ్యా సమాధానానికి నేను కర్తనరా, సమాధానానికి నేను మూలం. కాబట్టి నా పిల్లలైనటువంటి మీరందరూ కూడా భూమి మీద బ్రతికినంత కాలం మీరు ఎలా ఉండాలంటే, ఇదిగో నేను కలిగి ఉన్నటువంటి ఈ సమాధానమును మీరు కూడా కలిగి ఉండాలి, మీరు కూడా కలిగి ఉండాలనేది ప్రియులారా పరలోకమందున్నటువంటి దేవుడు మన మధ్యలో నుంచి ఆయన కోరుకుంటున్నాడు. ఏమండి, మనుషుల మధ్య ఈరోజు సమాధానం లేకపోతే ఈరోజు మనుషుల మధ్య అల్లరులు, మనుషుల మధ్య గొడవలు, మనుషుల మధ్య ఒకరంటే ఒకరికి పడకపోవటం కారణం ఏంటంటే ఒకరికి మధ్యలో సమాధానం అనేది లేకపోవటం బట్టే ఈ అల్లరులు, ఈ గొడవలు, ఈ అసమాధానం, ఈ అనైక్యత, వీటన్నిటికీ కారణం మూలం ఏంటంటే సమాధానం లేకపోవటం బట్టే. అది దేశాలలో కానీ, రాష్ట్రాలలో కానీ, జిల్లాలలో కానీ, మండలంలో కానీ, గ్రామాలలో కానీ, కుటుంబాలలో కానీ, వ్యక్తికి వ్యక్తి మధ్యలో కానీ, సంఘాల మధ్యలో కానీ, సేవకుల మధ్యలో కానీ ఈరోజు ప్రియులారా ఈ అసమాధానానికి కారణం ఏంటంటే సమాధానం లేకపోవటం బట్టే. సమాధాన పడడానికి ఇష్టపడరు చాలామంది. నేనెందుకు సమాధాన పడాలంటారు. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను, ఎదుటివారే తప్పు చేశారు, తగ్గితే ఏమన్నా తగ్గుతామా? ఎదుటివారు మరి ఎలా తప్పు చేశారు, తప్పుగా మాట్లాడారు, తప్పుగా చిత్రీకరించారు, నీ గురించి ఏవేవో చెప్పారు, నువ్వు అనుకుంటున్నావు, వాస్తవమే కాదనట్లా. నువ్వు తగ్గితే ఏమన్నా తప్పు అవుతా? తగ్గించుకుంటే వల్ల మనం తగ్గుతామా? తగ్గించుకుంటే వల్ల దేవుడు హెచ్చించబడతారని దేవుడు చెప్పాడు. కానీ మనం తగ్గించుకుంటే మనం ఎక్కడ ఇదవుతాం అనుకుంటున్నారేమో. తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నవాడే గొప్పవాడి చరిత్రలో. కాబట్టి నా దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, సమాధాన పడడానికి మనం ఇష్టపడాలి, సమాధాన పడడానికి మనం ఇష్టాలి.
యేసుక్రీస్తు ప్రభువాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చేసినటువంటి బోధల గురించి మనం ఆలోచన చేస్తే, సమాధానం అనే దాని గురించి చాలా సీరియస్గా చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సమాధానం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పాడు ప్రియులారా. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే తెరిచి మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, ఈ సందర్భంలో 23, 24 వచనాలు చదువుకుందాం. చూడండి. యేసుక్రీస్తు ప్రభు కూడా సమాధానాన్ని కోరుకుంటున్నాడు. సమాధానానికి ఆయన ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో ఆయన బోధనలో మనం చూస్తున్నాం. చదువమ్మా. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదు అని, అక్కడ బలిపీఠము దేవుని మందిరముకు వచ్చినప్పుడు దేవునికి నువ్వు ఇంటి దగ్గర నుంచి బలివ్వడానికి ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక ఎద్దునో, ఏమండి ఒక పావురపు పిల్లలను తీసుకొని వస్తున్నావు దేవుడికి మందిరంలో బలివ్వడానికి. అలా ఇంటి దగ్గర నుంచే బలివ్వడానికి నువ్వు వచ్చేసి దేవుని బలిపీఠం యొద్ద నుంచొని ఆ బలిని తీసుకొని రెడీగా ఉన్నావు ఇవ్వడానికి. అలా ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఒకవేళ నీ మనస్సులో నీ సహోదరుడికి ఏమైనా విరోధ భావం ఏమైనా ఉందేమో నీ మీద, నీ సహోదరుడికి, నీ సహోదరాలకి ఏదైనా విరోధ భావం ఉందేమో, నీవంటే పడట్లేదేమో, నీవంటే గిట్టట్లేదేమో, నీవంటే నచ్చట్లేదేమో, నిన్ను అసహించుకుంటున్నాడేమో, నిన్ను అసహించుకుంటుందేమో, వెంటనే ఏం చేయమన్నాడంటే, నీవు ఆ బలిపీఠము యొద్దనే నీ బలిని అక్కడ వదిలేసి, నీవు ఎవరితోనైతే సమాధాన పడలేదో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వెళ్ళిపో, ముందు వెళ్ళి వాళ్ళతో వెళ్ళిపోయి ఏం చేయమన్నాడు? సమాధానపడు, ముందు సమాధానపడు అన్నాడు. సమాధానపడమన్నాడు. ఇంటి దగ్గర నుంచి మనం బలి తీసుకొచ్చాం దేవుడికి అర్పణగా, నైవేద్యంగా తీసుకొచ్చి దేవుని మందిరంలో బలి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మనతో ఎవరో అసమాధానంగా ఉన్నారని, మనం అంటే ఎవరికో పడట్లేదని జ్ఞాపకం వచ్చింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నాయనా, నువ్వు ఆ బలి అక్కడ పెట్టేసేయి, ముందు నువ్వు వెళ్ళిపోయి, నువ్వంటే ఎవరికి పడట్లేదు, నువ్వంటే ఎవరికి కోపం ఉందో, ఎవరంటే నువ్వంటే బలిచ్చే నువ్వంటే కోపం ఉన్నవాడితో నువ్వు సమాధాన పడమన్నాడు. వెళ్ళి వాళ్ళకి నీ మీద సమాధానం కోపం ఉండడం కాదు, నువ్వంటే ఎవరికి పడట్లేదో, నువ్వంటే ఎవరికి అసమాధానమో, నువ్వంటే ఎవరికి కోపమో బలి అక్కడ అర్పించేసి ముందెళ్ళి వాళ్ళకెళ్ళి సమాధానం పడిరా అన్నాడు. సరే, ముందు నువ్వు బలిచ్చేసేరా, వెళ్ళిపోయి వాళ్ళతో సమాధాన పడిరా అని చెప్పలా దేవుడు. ముందు నువ్వు అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపోయి ముందు వాళ్ళతో సమాధాన పడి వచ్చి అప్పుడు నువ్వు నాకు బలి ఇవ్వు. బలి నాకు ముఖ్యం కాదు రోయ్, దేవుడు అంటున్నాడు. బలి నాకు ముఖ్యం కాదు, బలియు అర్పణం నేను కోరుకోవట్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే మీలో సమాధానం కావాలి. నాకు నీ సహోదరితోనూ సహోదరి మనతోనూ సమాధానం పడకుండా, సమాధానం అనేది లేకుండా నేను దేవునికి బలిచ్చేస్తాను, దేవునికి నైవేద్యం ఇచ్చేస్తాను, దేవునికి అర్పణలు ఇచ్చేస్తాను, దేవునికి కానుకలు ఇచ్చేస్తాను, దేవునికి ప్రార్థన చేస్తాను, దేవునికి పరిచర్య చేస్తాను, దేవుని కూర్చిన విలువైన గొప్పవైన అద్భుతమైన మాటలు అనేకులకు తెలియజేస్తాను. ఎవడు చెప్పమన్నాడు నిన్నంటాడు? ఒకటే మాట. నన్ను అంటాడు దేవుడు, ఎవడు చెప్పమన్నాడు నిన్నంటాడు? ఒకటే మాట. ఎందుకంటే నీవు నీ సహోదరుడితో సమాధానం లేకుండా, నీవు నీ సహోదరితో సమాధానం లేకుండా, నీ అన్నదమ్ములతో సమాధానం లేకుండా, నీ అక్క చెల్లెములతో సమాధానం లేకుండా, నీ బంధుమిత్రులతో సమాధానం లేకుండా, నీ ఇరుగు పొరుగు వారితో, నీ ఎదురున్న ఇంటి వారితో నువ్వు సమాధానం పడకుండా, నువ్వు వెనకున్నటువంటి ఇంటి వారితో సమాధానం పడకుండా, నీ కుడివైపునున్న ఇంటి వారితో సమాధానం పడకుండా గొడవలు పెట్టుకుంటూ, రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకుంటూ, నాదకొచ్చి నువ్వు బలిస్తావా? ఎవడు కావాలరా నీ బలి? నీ బలి అక్కడ పెట్టే ముందు వెళ్ళిపోయిన వాడితో సమాధాన పడొచ్చి నువ్వు బలి కొన్నాడు. చదవండి, మా మాట చదువు, మళ్ళీ చదువు, రిపీట్గా ఒకసారి చూసుకోండి. మీరు అందరూ నేను చెప్పే మాటలు బైబిల్ అలాగున్నావో లేవని చూసుకోండి. చూడండమ్మా. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుడికి విరోధమేమైనా కలదు అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడనే తక్షణమే బలిపీఠము యొద్దనే నీ అర్పణను అక్కడ విడిచిపెట్టేసి ఫస్ట్ టైం వెళ్ళిపోయి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నువ్విచ్చేదేదో ఇవ్వరా ఏమా, అంతేనా ఉంది. అటు తర్వాత నీ అర్పణము అర్పించు. రా, నాకు ప్రార్థన చేస్తావా? చెయ్యి. పాట పాడతావా? పాడు. వాక్యం చదువుతావా? చదువు. పరిచర్య చేస్తావా? చెయ్యి. ఎవడొద్దన్నాడు రా నిన్ను?
నా యొద్దకు వచ్చువని నేను ఎంత మాత్రము త్రోసివేసే దేవుణ్ణి కాదని నేను చెప్తున్నాను కదా. ఎలా రావాలి? సమాధానం అనే బంధముతో రావాలి నా దగ్గరికి. వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య సమాధానం లేకుండా నేను వచ్చేసి దేవునికి ఏదో చేసేస్తానంటే దేవుడు ఇష్టపడడు. అది నేనైనా, ప్రపంచంలో ఎంతలో ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, ఏ క్రైస్తవుడైనా, క్రైస్తవురాలైనా, ఏ సంఘ పెద్ద అయినా సరే, సమాధానం సమాధానం సమాధానం. చాలామంది సమాధానం అని పేరు పెట్టుకుంటారు కదన్నా. ఏ పేరు పెట్టుకుంటారమ్మా? సమాధానము అని పేరు పెట్టుకుంటారు. వారికి లేనిదే, వారి జీవితంలో అంతా సమాధానమే. పేరు కాదు, పేరు కాదు, బ్రతుకు. మీకు బాధగానే ఉంటాయి ఈ మాటలు కొంతమందికి సమాధాన పడడం ఇష్టం లేని కొంతమంది వ్యక్తులకి ఈ మాటలు బాధగానే ఉంటాయి. కానీ ఏం చేస్తాం? చెప్పాల్సిందే. బైబిల్లో ఉన్న విషయాలు ఉన్నట్లుగా అందరిలాగా కలిపి చెప్పేవాడిని కాదు, కల్పనా కథలు చెప్పేవాడిని కాదు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాడిని కాదు, లేనిది ఉన్నట్టు చెప్పేవాడిని కాదు, తీయటి మాటలు చెప్పేవాడిని కాదు, ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు తెలియజేసేవాడిని. కాబట్టే ఈరోజు నా మాటలు కొంతమందికి చేదుగా ఉంటాయి. నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు నేను దాసుడును కాకపోవుదని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు నేను మిమ్మల్ని సంతోషపెట్టగలను నా మాటల వల్ల? చెప్పండి అమ్మా, నేను ఎంతవరకు మిమ్మల్ని సంతోషపెట్టగలను? నేను మంచిగా ఉన్నప్పుడు అందరూ మీరు మంచిగా ఉంటారు. ఏదన్నా నాలో లోపం ఉందనుకోండి, నేను చెడ్డ అయిపోతాను. పెట్టిన రోజు మీకు తెలుసు, పెట్టిన రోజు ఏంటో కూడా మీకు తెలుసు. మనం ఎవరిని మెప్పించలేం, ఎవరిని మెప్పించలేం. ఇవన్నీ తెలుసు నాకు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి గట్టిగా గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు మీకు చెప్తున్నాను, దయచేసి అపార్థం చేసుకోబాకండి. సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించండి. ఇలాంటి పరిస్థితులు ఏ దైవజనుడికి రాకూడదు. ఒక మాట చెప్పాలంటే ఎంత భయపడుతున్నానో మీకు తెలియట్లేదు. ఏ మాట చెబితే ఈ మాట నా కోసమే చెప్పాడని చెప్పేసి చిత్రీకరించి మాట్లాడతారని గుండెల్లో భయం ఒక పక్క, చెప్పపోతే ఒక పక్క దేవుడు లెక్క అడుగుతాడనే భయం. ఇరు ప్రక్కల నలిగిపోతూ ఉంటాను నేను, మీకు ఆ సంగతి తెలియదు. ఆత్మ ఫలములలోని ఆంతర్యము గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. సమాధానం అనే ఫలాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవురాలు ఫలించాలి. ఆ సమాధానం అనే ఫలాన్ని ప్రియులారా మనం ఫలించి దేవునికి మనకు అది ఇవ్వగలిగినప్పుడు, మనము ఫలించట ద్వారా మన పరలోకమందున్న తండ్రి మన ఫలములను బట్టి ఏం చేస్తాడంట? మహిమపరచబడతాడంట. నీవు ఫలించట ద్వారా నీ తండ్రిని దేవునికి మహిమ. ఆ సమాధానం అనే ఫలాన్ని నువ్వు ఫలిస్తున్నావా లేదా అని నీకు నీవుగా, నాకు నేనుగా, ఎవరికి వారంగా ఈ సందర్భంలో దేవుడు మాట్లాడుతుండగానే మనం పరిశీలన చేసుకోవాలి. ఇదేదో నా మాట అనుకోబాకండి, ఇదేదో నా మట్టి బెదరులో పుట్టినటువంటి మాటలు మీ హృదయాలలో నేను విత్తుతున్నాను అనుకోబాకండి. దేవుని హృదయంలో ఉన్నటువంటి మాటలే మీకు చెప్తున్నాను. దేవుడు మన కొరకు రాయించి ఇచ్చినటువంటి మాటలే మీకు చెప్తున్నాను ప్రియులారా. ఏమండి, కాబట్టి ఆ సమాధానం అనేటటువంటి ఫలాన్ని మనం ఫలించేటటువంటి వారుగా ఉండాలి. సమాధానం లేకుండా చెప్తున్నాను వినండి, సమాధానం లేకుండా నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, సమాధానం లేకుండా నువ్వెన్ని పాటలు పాడినా, సమాధానం లేకుండా నువ్వెంత వాక్యంలో పండితుడు అయినా సరే, సమాధానం లేకుండా నువ్వెంత దేవుని సన్నిధిలో దివారాత్రములు పరిచర్య చేసినా, సమాధానము లేకుండా ఎన్ని దివ్యమైన సంగతులు ఈ సమాజానికి తెలియజేసినా, నీవు నేను మనమందరము పడినటువంటి ప్రయాస బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. జాగ్రత్త, బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. లేదు, మనం చేసే వీటన్నిటి ద్వారా దేవునికి మహిమ రావాలంటే ముందు మనం సమాధానంగా ఉండాలి. ఏమండి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సమాధానం ఉండాలి. అన్న తమ్ముల మధ్య ఏముండాలి? సమాధానం ఉండాలి. అక్క చెల్లెమ్మల మధ్య ఏం కోరుకుంటున్నాడు దేవుడు? సమాధానాన్ని కోరుకుంటున్నాడు. భార్యాభర్తల మధ్య ఏం కోరుకుంటున్నాడు అంటే సమాధానం కోరుకుంటున్నాడు దేవుడు. ఏమండి, తోడి కోడళ్ళ మధ్య దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సమాధానం కోరుకుంటున్నాడు దేవుడు. లేదా అత్త కోడళ్ళ మధ్య ఏం కోరుకుంటున్నాడు దేవుడు? సమాధానం కోరుకుంటున్నాడు దేవుడు. ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూ, ఒకరికొకరు భిన్నాభిప్రాయాలు కలిగి, ఒకరినొకరు అపార్థం చేసుకుంటూ చిన్న చిన్న విషయాలకే
ద్వేషించుకుంటూ, దూషించుకుంటూ, ఈరోజు నేనేదో భక్తి చేసేస్తున్నాను అనుకుంటే దేవుడికి అదేమన్నా సంతోషమా? మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. నా తల్లులుగా, నా చెల్లెమ్మలుగా, నా అక్కలుగా, నా అన్నలుగా, మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఇది దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి భక్తేనా? నీ ఇంటి పక్కన ఉన్న వారితో నీకు సమాధానం ఉంటుందా? నీ సంఘంలో ఉన్న వారితో నీకు సమాధానం ఉందా? సమాధానం లేకుండా మనం ఏది చేసినా దేవుడు స్వీకరించడు. అది నన్నైనా, అది నిన్నైనా, అది ఎవరినైనా. సమాధానంగా ఉండడానికి మనం 100% ప్రయత్నం చేయాలి. 100కు 100% ప్రయత్నం చేయాలి. సమాధానంగా ఉండే మనం దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యం. రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వాక్యం. అందరు బైబిల్ తెరిచి చూడాలి ఈ సందర్భంలో. ఏమండి? రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వాక్యం. శక్యమైతే సాధ్యమైతే అని అర్థం అన్నమాట. శక్యమైతే అర్థం ఏంటి? సాధ్యమైతే నీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండమంటున్నాడు దేవుడు? సమస్త మనుషులతో గొడవలు పెట్టుకో, సమస్త మనుషులతో అసమాధానంగా ఉండు, సంఘంలో ఉన్న వారితో అసమాధానంగా, కుటుంబంలో ఉన్న వారితో అసమాధానంగా అంటున్నాడు దేవుడు. నీకు సాధ్యమైతే, శక్యమైతే సమస్తమైనటువంటి మనుషులతో ఎలా ఉండమంటున్నాడు దేవుడు? సమాధానముగా ఉండు, సమాధానంగా ఉండి. అది నీ చేతిలో, నా చేతిలోనే ఉంది. నాకు వారంటే పడదు, నాకు వీళ్ళంటే పడదు, వాళ్ళంటే నాకు అది, వీళ్ళంటే నాకు ఇది అనుకుంటా దేవుని సన్నిధికి వస్తే పరలోకానికి మనం ఎవ్వరం పోం. సంఘం అంటే ఇది పరలోకపు గవిని. ఇక్కడికి వచ్చిన వాడు పరలోకానికి వెళ్తాడు కదమ్మా. ఎలా కొలా ఇక్కడికి వచ్చేసాం, ఇక ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ పరలోకమే. అక్కడికి వెళ్ళాలంటే మనలో ఏముండాలి చెప్పండి? ఈ దేవుడు కోరుకునే ఈ ఆత్మఫలమైన ఈ సమాధానం నీలో, నాలో ఉండాలి. ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు, అక్క చెల్లెములు ఉన్నారు అనుకుందాం. ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి సమస్య వచ్చింది. ఆ ఒక్క వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో ఏమైనా ఉండొచ్చు, కానీ ఉన్నవారందరూ ఏం చేయాలి? ఆ వ్యక్తి మీదకి అనేకులు వచ్చి పడుతున్నారు. ఆ వ్యక్తి అయిపోయాడు, ఒక్కడే అయిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మామూలుడు కాదు, ఆయన ఇలాంటోడు కాదు, ఆయన అలాంటోడు, ఆయనకు అలానే జరగాలంటామా? లేకపోతే వెళ్ళిపోయి కుటుంబం అంతా ఐక్యంగా కలిసి నుంచుంటామా? చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను నా కుటుంబానికి పెద్దను అనుకుందాం. నాకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెములు ఉన్నారు. నాకు ఒక సమస్య వచ్చింది, ఎవడో నా మీదకి వచ్చాడు కత్తులు కర్రలు పట్టుకొని. అప్పుడు కుటుంబంగా నా అన్నలు, నా తమ్ముళ్ళు ఏం చేయాలి? చస్తే చచ్చేళ్ళు, నాకెందుకు అనుకుంటామా? నిలబడతామా? అది కోరుకుంటున్నాడు దేవుడు, ఐక్యత కోరుకుంటున్నాడు. నా మీదకి రాలేదు కదా అనుకుంటే రేపొద్దు నీ మీద కూడా వస్తారు. ఈయనకు జరిగింది నీకు జరిగిద్ది. మనుషుడా, నువ్వేది విత్తుతావో అదే కోస్తావు. ఐక్యత, యూనిటీ. అంతేకాదు సమాధానం అనేది కూడా మనలో ఉండాలి. అలా మనం సమాధానంగా ఉన్నప్పుడు ఏ దుష్ట, దురాత్మ, అంధకార, చీకటి శక్తులు ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. నమ్మిన వారు ఒకసారి గట్టి క్లాప్స్ కొలుద్దాం. అలా మనం సమాధానంగా ఉన్నప్పుడు ఎవడు మనల్ని ముట్టుకోలేడు. అందరు నా దగ్గరకు రావట్లేదు, అందరు నన్ను దూరంగా చూస్తున్నారు, వేరుగా చూస్తున్నారు అని అంటే నువ్వే దూరం చేసుకున్నావేమో. నా దగ్గరకు రావట్లేదు, నన్ను పలకరించట్లేదు, నన్ను ఒక్కదాన్ని చేసేసారు, నేను ఒక్కడిని ఎప్పటికైనా నువ్వు దూరం చేసుకున్నావేమో. ఆలోచించకూడదా? ఎప్పుడు ఎదుటివారి వైపే మనం ఆలోచించాలా? మన వైపు మనం ఆలోచించకూడదా? మనలో ఒకవేళ లోపం ఉందేమో. అమ్మ, ఒక విషయం చెప్తా మీకు, గుర్తుపెట్టుకోండి. మనము మనుషులతో అసమాధానంగా ఉన్నంతకాలం మనల్ని అందరూ దూరం చేసుకుంటారు. చివరికి ఒక్కళ్ళే మిగులుతారు. నాకు వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు నాకు అనుకుంటా మనం అందరిని దూరం చేసుకున్నాం అనుకోండి వ్యక్తుల్ని, చివరికి నేను ఒక్కడే మిగిలిపోతా. అవునా కదా? నేను ఒక్కడే మిగిలిపోతాను. అలా కాదు. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోనూ సమాధానంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్పట్లేదు. మళ్ళీ చదువు తల్లి ఆ మాట. రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వాక్యం. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. సమాధానంగా ఉండండి. ఉందా సమాధానం? నీ మనస్సాక్షిని అడుగు ఒకసారి. నీ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉంటారో లేదో ఆలోచించు.
నీ బంధువులతో, నీ స్నేహితులతో నువ్వు సమాధానంగా ఉంటున్నావా లేదా ఆలోచించు. సంఘములో ఉన్న వ్యక్తుల పట్ల కూడా నువ్వు సమాధానంగా ఉంటున్నావా లేదా అని ఆలోచించు. లేకపోతే ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్న దానివల్ల దేవునికి కూడా సంతోషం లేదు, నీకు నాకు ఒరిగేది కూడా ఏమీ లేదు. సమాధానం, 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 సమాధానము లోకములోనికి పంపించేది మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఒకరికి ఒకరు మనమే సమాధానంగా లేకపోతే సమాధానకర్త అయిన దేవుడు ఆ సమాధానము కలిగిన పరలోక రాజ్యానికి మనల్ని ఎలా రాణిస్తాడనుకుంటున్నారు మీరు? చెప్పండి, మీరు చెప్పండి. ఈ భూమి మీదే ఒకరంటే ఒకరం పడకుండా, ఒకరితో ఒకరు మనం సమాధానంగా ఉండకుండా, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఏమండి పగలతో ప్రతీకారాలతో కక్షలతో మనం రగిలిపోతూ సమాధానం లేకుండా ఉంటే సమాధానకర్త అయిన దేవుడు ఆ సమాధానము కలిగిన పట్టణానికి మనల్ని రానివ్వడు. లేదు, ఆయన అక్కడికి మనల్ని రానియాలంటే ఈ భూమి మీద ఉండగానే నేను, మీరు, మనం అందరం ఒకసారి పడుకొని ఆలోచించాలి. నేను ఏ వ్యక్తితో సమాధానంగా లేను, నేను ఎవరితో సమాధానంగా లేను, ఏ వ్యక్తికి నేను వ్యతిరేకంగా నిలబడుతున్నాను, ఏ వ్యక్తి నా వలన బాధపడుతున్నాడు, ఏ వ్యక్తి నా వలన దుఃఖపడుతున్నాడని మనం ఆలోచించుకుని వెంటనే మోకాళ్ళు వేయాలి. ప్రభువా నిజమేనా ఆయన, ఆ వ్యక్తి పట్ల నేను తప్పు చేశానయ్యా, నేను తప్పుగా మాట్లాడాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, అయ్యా ఆ వ్యక్తితో నేను సమాధాన పడతాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించయ్యా అని చెప్పేసి మోకరించి దేవుని సన్నిధిలో ఆ తప్పును ఒప్పుకొని సమాధాన పడాలి. నేను ఒకటే అనుకున్నాను ప్రియులారా, బహిరంగంగా కూడా నేను ఎవరినైనా సరే నా మాటల చేత కానీ నా క్రియల చేత కానీ ఎవరినైనా నేను బాధ పెట్టానని అనిపిస్తే ప్రత్యక్షంగా పబ్లిక్లో నేను వారికి క్షమాపణ చెప్పడానికి కూడా నేను ఇష్టపడతాను. నా వలన ఎవరు బాధపడకూడదు, నా వలన ఎవరు దుఃఖపడకూడదు. ఒకవేళ నేను తెలిసి తెలియక మాట్లాడిన మాటలను బట్టి, నేను తెలిసి తెలియక అనాలోచనగా ఏమన్నా మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆ వ్యక్తులు బాధపడితే నేను దేవుని క్షమాపణ కోరుకుంటా, ఒంటరిగా వ్యక్తిగతంగా ఏడ్చుకుంటా దేవుని సన్నిధిలో, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, నా మాటల వల్ల నేను తప్పు చేశాను ప్రభువా, ఆ బిడ్డ హృదయం గాయపడింది ప్రభువా, దయచేసి నన్ను క్షమించి ప్రభువా, ఆ బిడ్డతో నాకు సమాధానం దయచేయి ప్రభువా అని నేను ఏడుస్తాను. అది మీ మధ్య నేనేదో ఏడ్చేసి మీ ముందు నేను నిరూపించుకోవడం అని కాదు, ఇది నా హృదయంలో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్తున్నాను. నా హృదయం నిండిన దాన్ని బట్టి నేను మాట్లాడతాను, కానీ లేనిపోయిన మాటలు నాకు అవసరం లేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సమాధానముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమంది ఉన్నాం మన సంఘంలో? మరి ఉన్నటువంటి మనం అందరం సమాధానంగా ఉంటే మన తండ్రి సంతోషపడడా? మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడడా? సమాధానం లేకుండానే ఈరోజు ప్రార్థనలు చేస్తున్నారు, తప్పది. సమాధానం లేకుండానే పాటలు పాడేస్తున్నారు, సమాధానం లేకుండానే పరిచర్యలు చేసేస్తున్నారు, సమాధానం లేకుండానే ప్రతి ఆదివారం పునరుద్ధానం ప్రభు బల్లారాధనలో క్రీస్తు రక్తానికి, క్రీస్తు శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ ప్రభు బల్లలో చేతులు వేస్తున్నామంటే మనకి ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తున్నాం అర్థం చేసుకోండి. ఎంత ధైర్యం ఉంటే మనం అలా చేస్తున్నాం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఒకరితో మనకొద్దు, ఎవరు ఇటన్నా పోనండి, మనం ఎలా ఉన్నామనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నానంటాడు దావీదు గారు. ఒకరితో నాకు సంబంధం లేదు, ఎవరటిపోతే నాకేంటి, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నానని నువ్వు కూడా అనాలి, నేను కూడా అనాలి. నేనైతే నా దేవుని సంఘం అనే మందిరంలో పచ్చని ఒలీవల మొక్క వలె నేనున్నాను. ఒకరితో నాకు సంబంధం లేదు, నేను అందరితో సమాధానంగా ఉన్నా, నా కుటుంబంలో సమాధానంగా ఉన్నా, నా అన్నతమ్ములతో సమాధానంగా ఉన్నా, నా అక్క చెల్లెములతో సమాధానంగా ఉన్నా, నా బంధువులతో సమాధానంగా ఉన్నా, సేవకులతో సమాధానం, విశ్వాసులతో సమాధానంగా ఉన్నాను నేను అనే ధైర్యంగా మనం చెప్పాలి ప్రియులారా. అలాగ మనం చెప్పగలిగే ధైర్యము దేవుని సన్నిధిలో మనకు ఉండాలి. నేనైతే చెప్తున్నా, కొంతమంది వ్యక్తులతో నాకు ఈ మధ్య సాతానుడు నన్ను ప్రేరేపించి సమాధానం కోల్పోయేటట్లు చేశాడు. చాలా బాధపడుతున్నాను. నేనైతే నా లోపాన్ని నేను సరి చేసుకోగలుగుతున్నా. నీ లోపాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే మనకందరికీ దేవుడు పరలోకం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకందరికీ దేవుడు పరలోకం ఇస్తాడు ప్రియమైన దేవుని వారు. కాబట్టి ఒక్కసారి ఎవరికి వారంగా మనం స్వపరీక్ష చేసుకుందాం. నాకు నేనుగా పరీక్ష చేసుకుంటున్నాను ప్రియులారా. మీకు మీరుగా ఎవరికి వారుగా పరిశీలన చేసుకోమని దేవుని సేవకునిగా, మిమ్మల్ని ప్రేమించేవాడిగా, మీ ఆత్మల కొరకు భారం కలిగినటువంటి వ్యక్తిగా, రాత్రి అనక పగలనక కడుపు కాల్చుకొని మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తూ మీ మేలు కోరుతూ మీకు ఈ మాటలు చెప్పేవాడిగా చెప్తున్నాను. మనం అందరం సమాధానంగా ఉందాం, అందరం సమాధానంగా ఉందాం.
మన సమాధానాన్ని సమాజానికి తెలియజేద్దాం. అబ్బా, సంఘములో ఉన్న వీళ్ళందరూ కూడా అసలు ఎంత సమాధానంగా ఉంటారు, అసలుకి ఎంత ప్రేమగా ఉంటారు. అసలుకి ఒకరి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే మరొకరు కన్నీరు పెడతారు. నిజంగా ప్రియులారా, నేను ఒక విషయాన్ని మీకు ధైర్యంగా చెప్పుకోగలను. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ సంవత్సరంలోనే ఒక అనుకోకుండా ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. మీకు తెలుసు, అమాంతంగా అర్ధరాత్రి వర్షంలో 11:30 గంటల్లో ఒక గేదెని 60 స్పీడ్లో గుద్దేశాను. ఈ చెస్ట్కి తగిలింది. నేను నిజంగా చావుకి అంచుల్లోకి వెళ్ళొచ్చాను. మీకు తెలుసు కదా, ఇక్కడ ఒక 6 కుట్లు పడిపోయినాయి, ఇక్కడ ఎముక నొక్కింది, ఆ ఎముక కూడా చాలా ఇబ్బంది పెట్టింది. తర్వాత ఇప్పుడు మరలా ఈ మధ్య నాకు ఇటు హార్ట్ సైడ్ నాకు లైట్గా పెయిన్ వస్తుంది. నేను చెప్తున్నా, వారం నుంచి మా ఇంట్లో చెప్తున్నా, నాకు లెఫ్ట్ సైడ్ హార్ట్ దగ్గర నాకు లైట్గా ఏదో తెలియని బాధగా, ఏదో తెలియని పెయిన్ వస్తుందంటే హాస్పిటల్కి వెళ్దాం, బావగారు అనుష హస్బెండ్ ఉన్నాడు, ఈసీజీ తీపిద్దాం ఒకసారి, లేకపోతే స్కానింగ్ తీపిద్దామని చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే సింపతి కోసం చెప్పట్లేదు. నాకు ఆ బాధ కలిగిందని, ఆ యాక్సిడెంట్ అయిందని, ప్రమాదపు అంచుల్లో నుంచి నేను చావు బ్రతుకులో నుంచి బయటపడ్డానని కొంతమంది నన్ను ప్రేమించే సంఘ బిడ్డలు, కొంతమందికి నా మీద ఉన్నటువంటి ప్రేమతో, నా సొంతోళ్ళు రాలేదు, నా బంధువులు రాలేదు, నాకు భయంకరమైన యాక్సిడెంట్ అయిందని, నేను చావు బ్రతుకులో నుంచి బయటపడ్డానని, నా బండి దెబ్బ తగిలితే ఇప్పటికీ అది అంతే మూలబడిపోయింది, దానికి 10-15 వేలు ఖర్చు అవుతాయి అంట. ఒక గేదెని గుడితేనే 15 నిమిషాలు నాకు శ్వాస నిశ్వాస ఆగిపోయింది, వాటర్ కూడా కిందకి దిగట్లేదు. వేరే వాళ్ళు వచ్చి ఏసయ్య అని కళ్ళు మూసుకొని ఏసయ్య నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తుంటే అర్ధరాత్రి పూట కారులో భార్యాభర్తలు వచ్చి ఏసయ్య నేను కాపాడాడు నాయన, ఈ వాటర్ తాగాయని ఇస్తే వాటర్ దిగట్లేదు. నా అనుకున్న వాళ్ళు ఎవరు వచ్చి నన్ను పలకరించాల ప్రేమగా. నా ఆత్మీయ బిడ్డలైన కొంతమంది వచ్చారు, నా చుట్టూ చేరిపోయారు, ఏడ్చారు. వారికి ఉన్నటువంటి డబ్బునే నాకు కానుకగా ఇచ్చి హాస్పిటల్లో చూపించుకో, వైద్యం చేయించుకున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? గట్టిగా. ఇలా ఉండాలి మనం. నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్ళు రావాలి, మీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్ళు రావాలి. నేను ఏడుస్తున్నప్పుడు నువ్వు నవ్వడం, నువ్వు ఏడుస్తున్నప్పుడు నేను నవ్వడం. అది కాదు భక్తి అంటే. అది కాదు భక్తి అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా. అది కాదు సంఘం అంటే. మన సంఘము అనేక సంఘాలకి మాదిరికరముగా ఉండునుగాక. సమాధానంగా ఉందాం. సమాధానం. నేను ఇష్టపడుతున్న సమాధానంగా ఉండడానికి. ఏమండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం త్వరగా చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి అంటాడు. చూడండి, క్రీస్తు అనుగ్రహించేటటువంటి సమాధానం అంట మన హృదయములలో మనం ఏలుచుండనివ్వాలంట. క్రీస్తు అనుగ్రహించేటటువంటి సమాధానం. ఏమండి, నేను బ్రతికి ఉన్నంతకాలము నా హృదయంలో ఏలాల్సింది ఏంటంటే క్రీస్తు అనుగ్రహించేటటువంటి సమాధానము నా హృదయములో ఏలాలి. ఏమండి, నాకు వివాదం వద్దు, నాకు అసమాధానం వద్దు, నాకు అనైక్యత వద్దు. నేను అందరితో ఎలా ఉండాలి అంటే సమాధానంగా ఉండాలి. ఒక విషయం చెప్తా, మీరు గుర్తుపెట్టుకోండి. మరలా మనస్సాక్షి కలిగిన వారు ఎవరికి కూడా ఒక వ్యక్తితో సమాధానం లేకుండా నిద్ర కూడా పట్టదు. మీకు తెలుసా? ఎందరు అలాంటి అనుభవాన్ని అనుభవించారు? చేయి చూపిండి ఏమనుకోకుండా. ఒక వ్యక్తితో నీకు సమాధానం లేకుండా నాకు బాగా గుర్రు పెట్టి నిద్రపోయానయ్యా నేననే వాళ్ళు ఉన్నారా? అంటే నీ మనస్సాక్షి నీకు పనిచేయట్లా, నీ మనస్సాక్షి దేవుని ఆత్మ నిన్ను గద్దించట్లా. ఆ వ్యక్తితో నీకు సమాధానం లేకుండా కూడా నువ్వు అంత నిద్రపోతున్నావు అంటే నీ మనస్సాక్షి ఎక్కడో చచ్చిపోయింది. అవునా కాదన్నా? నీ మనస్సాక్షి పనిచేస్తే, నీ ఆత్మ గద్దిస్తే, నీ వ్యక్తితో ఏ వ్యక్తితోనైతే నువ్వు అసమాధానంగా ఉన్నావో ఆ వ్యక్తితో సమాధాన పడిందాక నీకు నిద్ర పట్టదు. ఏడుస్తావు దేవుని దగ్గర, పశ్చాత్తాపడతావు దేవుని దగ్గర, ఒప్పుకుంటావు దేవుని సన్నిధిలో. లేదు కాదు కూడదంటే మనస్సాక్షి ఏమైపోయిందయ్యా అంటే చచ్చిపోయింది. వాత వేయబడిన మనస్సాక్షి అంటాడు. ఏమండి, ఆత్మ గద్దింపు లేదు, లేకపోవడం బట్టే అన్నీ చేసేస్తున్నాం వచ్చి దేవుని సన్నిధిలో. దేవుడు మాత్రం వాటిని స్వీకరించే అవకాశమే లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనస్సాక్షి పని చేయాలి.
మన మనస్సాక్షి గద్దించాలి. ఏ వ్యక్తి మీద అయితే మనకు అసమాధానం ఉందో ఆ వ్యక్తితో సమాధాన పడేంత వరకు మనకి నిద్ర పట్టకూడదు, మనకు సంతోషం అనేది కూడా ఉండకూడదు. మనం ఆ వ్యక్తులతో సమాధాన పడేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చిన కూడా ఒకసారి చూడండి, త్వరగా ముగించుకుందాం. ఇక మనం చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14 వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని ప్రజలారా, క్రైస్తవ బిడ్డలారా, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారులారా, లోకములో నుండి సంఘములోకి వేరు చేయబడినటువంటి వారులారా, ఇదిగో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమని? అందరితో సమాధానముగా ఉండండి అంటున్నాడు. లేదు లేదు, కొందరితోనే నేను సమాధానంగా ఉంటా. ఎలా ఉంది ఈరోజు క్రైస్తవుల పరిస్థితి? ఈ వ్యక్తి నాకంటే ఇష్టం, నాకు సపోర్ట్ చేస్తున్నాడు, నా మేలు కోరుతున్నాడు కాబట్టి నేను ఈ వ్యక్తితోనే సమాధానంగా ఉంటా. ఈ వ్యక్తి నేనంటే పడదు కాబట్టి ఈ వ్యక్తితో నేను అసమాధానంగా ఉంటా. అంటే ఒక వ్యక్తిని ప్రేమిస్తాను, ఒక వ్యక్తిని ద్వేషిస్తాను. దీన్నేమంటారు? దీన్నేమంటారు? సమాధానం అంటారా? పక్షపాతం అంటారా? చెప్పండి అమ్మా. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగే వచ్చింది, ఇంత చక్కగా చెబుతున్నాం మీకు. దీనిని పక్షపాతం అంటారు దీన్ని. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఏం చెబుతుంది ఇక్కడ? మళ్ళీ చదువు తల్లి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం 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 చేయండి అంటున్నాడు దేవుడు. ఎవరితో? అందరితో. నువ్వు సమాధాన పడకుండా ఎన్ని చెయ్యి, ఏం చెయ్యి అంతా చెప్పాను కదా, బూడిదలో పొడిసిన పన్నీర్తో సమానమే. కాబట్టి నాకు నేను ఒక ప్రశ్న వేసుకుంటున్నాను. ఏమని? నేను అందరితో సమాధానంగా ఉంటాను అని. నీకు నీవుగా ప్రశ్న వేసుకో, నేను అందరితో సమాధానంగా ఉన్నానా లేనా అని. ఎవరికి వారం పరిశీలన చేసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు. సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘము వ్యవసాయం. వ్యవసాయకుడు ఎవరు? దేవుడు. పనివాళ్ళు ఎవరు? దైవజనులు, సేవకులు. సంఘం అనే వ్యవసాయమునకు వ్యవసాయకుడు దేవుడు. ఆ వ్యవసాయములో నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే శ్రేష్టమైనటువంటి ఫలాలను కోరుకుంటున్నాడు దేవుడు. ఆ ఫలాలను ఫలించి మనం దేవుడికి ఇవ్వాలి. యెషయా గ్రంథం 5లో ఇశ్రాయేలీయుల గురించి రాయబడినటువంటి మాట ఏందో తెలుసా? దేవుడు వారి యొద్ద నుంచి శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు ఇస్తారని కోరుకున్నాడంట. కానీ వాళ్ళు కారు ద్రాక్షలు కాశారంట. ఏ ద్రాక్షలమ్మా? చేదుగా ఉన్న ద్రాక్షలు మీకు ఇస్తే మీరు తింటారా? వినండి. చేదుగా ఉన్న ద్రాక్ష పళ్ళు మీకు ఇస్తే మీరు తింటారా? తీయగా ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు ఇస్తే తింటారా? అమ్మ అధ్యాయం రిఫరెన్స్ చదవమ్మా. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. అమ్మ యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతుంది చూడండి. అమ్మ చదువు. ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాడు. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి దాని మధ్యను ఒక బురుజు వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూస్తున్నాడంట వ్యవసాయకుడు. తన ద్రాక్ష తోటలో ఏం చేశాడు? అన్ని చేయాల్సినవన్నీ చేసేసాడు. ద్రాక్ష తొట్టి కూడా రెడీగా పెట్టాడు. కానీ ఆ ద్రాక్ష చెట్ల నుంచి దేవుడు ద్రాక్ష పళ్ళు కోరుకుంటున్నాడంట. ఇక కాస్తేదిలే, ద్రాక్ష పళ్ళు కాస్తేలే, చక్కగా నేను అనుభవించవచ్చులే అనుకుంటున్నాడు. అయితే ద్రాక్ష పండ్లు ఫలింపవలనని దేవుడు వ్యవసాయకుడు ఎదురు చూసినప్పుడంట అది ఏ కాయలు కాసిందంట? బైబిల్లో ఉన్నదే నేను చెప్పింది అమ్మ, ఉన్నదే కదా. అది కారు ద్రాక్షలు కాసింది. కారు ద్రాక్షలు కాసేవారుగా మనం ఉండకూడదు. శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పళ్ళను కాసేవారుగా ఉండాలి. కారు ద్రాక్షలు అంటే ఏంటో తెలుసా మీకు? అమ్మ కారు ద్రాక్షలు అంటే ఏంటో తెలుసా? తెలీదా? 7:27 చదవండి. మార్కు సువార్త 7:27 చదవండి. త్వరగా చదవండి. కారు ద్రాక్షలు అంటే ఏంటో చూద్దాం త్వరగా.
శరీర కార్యాల గురించి ఎక్కడది? శరీర కార్యాలు అమ్మా, శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయంటాడు కదా మార్కు సువార్తలో. అధ్యాయం రిఫరెన్స్ చెప్పమ్మా. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో ఉంది చూడండి. గలతీలో చదువుతున్నారా మీరు? రైట్, చదువు సరే, గలతీలోనే చదువు. గలతీ 5వ అధ్యాయము 19వ వచనమా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా చాలా ఉన్నాయి, మొదలగునవి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటో చెప్పనా? ఇవన్నీ ఏంటి? కారు ద్రాక్షలు. మార్కు సువార్తలో కూడా చదవండి, ఎక్కడో 7వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న కారు ద్రాక్షల గురించి చదవండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. అమ్మ చదువు తల్లి. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి వచ్చేవి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములు, మత్సరములు, దేవదూషణలు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ మనుష్యుని హృదయములో నుండి, ఆ లోపల నుండే వస్తాయి. ఇవే కారు ద్రాక్షలంటే. మనిషి ఫలింపకూడనటువంటి ఫలాలు ఈ కారు ద్రాక్షలు. దేవుడు చూశాడంట, ఒక ద్రాక్ష తోటను వేశాడంట, ఆ తోటలో చేయవలసిన అన్ని చేశాడంట, ద్రాక్ష తొట్టు కూడా తొలిపించాడంట. ఇక ఆ ద్రాక్ష తోట మంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పళ్ళు నాకు ఇస్తుంది, ఇక నేను చక్కగా ఆస్వాదించొద్దని వ్యవసాయకుడు ఎదురు చూస్తున్నప్పుడు, ప్రియులారా, రైతు ఎదురు చూస్తున్నప్పుడు, ఆ రైతుకి ఆ ద్రాక్ష తోట శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళుని ఇవ్వకుండా కారు ద్రాక్షలు ఇచ్చిందంట. అవే ఈ కారు ద్రాక్షలు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ కారు ద్రాక్షలు మనం ఎవ్వరూ ఫలించకూడదు. మరి ఏ ద్రాక్షలు ఫలించాలి? శ్రేష్టమైనటువంటి ద్రాక్ష ఫలాలు ఫలించాలి. అదే ప్రేమ అనే ఫలాన్ని ఫలించాలి, సంతోషం అనే ఫలాన్ని ఫలించాలి, సమాధానం అనే ఫలాన్ని ఫలించాలి. ఫలిస్తున్నామా? మరి కారు ద్రాక్షాలు కాస్తున్నామా? శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు, ఆత్మఫలాలు అనేటటువంటివి కాస్తున్నామా? ఏ ఫలాలు మనం దేవుడికి ఇవ్వగలుగుతున్నాం? కారు ద్రాక్షాలు కాస్తే నిత్య నరకం, శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు కాస్తే నిత్య పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఫలాలు కాస్తారో మీ ఇష్టం, మీ విజ్ఞతకే చెప్తున్నాను. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పడం నా బాధ్యత, వాటిని ఆచరణలో పెట్టడం, వాటిని తృణీకరించడం అనేది మీ బాధ్యత. ఏమండి? కాబట్టి అంటున్నాడు దేవుడు, అందరితో సమాధానముగా ఉండండి, ఏ వ్యక్తితో అనైక్యత పెట్టుకోవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15లో కూడా ఒక మాట రాయబడింది. రెఫరెన్స్ నాటుకొని త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది. చివరి మాట, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలుచుకున్నాడంట. చూడండి అమ్మా, ప్రియ దేవుని సంగమా, చీకటిలో ఉన్న నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. చీకటిలో ఉన్న నిన్ను, పాపములో ఉన్న నిన్ను, నన్ను, మనందరినీ తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అనగా పరిశుద్ధలోనికి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? చూడండి, నా వైపు చూడండి. ఎందుకు పిలుచుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చెప్తున్నాడు, సమాధానముగా ఉండుట కొరకు దేవుడు మనలను పిలిచాడు. సమాధానంగా ఉండడానికే పిలిచాడు నిన్ను. నువ్వేదో చదవరువనో, నువ్వేదో ఉద్యోగమనో, నీకేదో ధన ఘనత పదవులు ఉన్నాయనో నిన్ను దేవుడు పిలుచుకోలేదు. దేవుడు నిన్ను, నన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను తన సంఘములోనికి పిలుచుకున్నాడు. ఆయన పిలుపుకు తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. సమాధానముగా ఉంటామని నిన్ను పిలుచుకున్నాడు. ఉంటున్నావా మరి సమాధానంగా? ముగించుకుందాం. ఇంకా
ఉండగలుగుతున్నామా? సమాధానముగా ఉండుట కొరకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజు సమాధానం లేకుండా నువ్వు సువార్త సభలు పెడతాను, సమాధానం లేకుండా నేను విస్తారమైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తానంటే ఎవడు చేయమన్నాడు? నేనంటే ఒకటే మాట, దేవుడు. నీకు వ్యక్తి అంటే వ్యక్తికి పడదు, నీకు మనుషులు అంటే పడరు నీకు. కానీ నువ్వేం చేస్తావు? పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేసంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావంట. ఎవరి కోసం? సమాధానం లేకుండా నువ్వు చేసే ఈ మీటింగ్స్ అన్నీ, ఈ స్వార్థ సభలన్నీ, ఈ ప్రసంగాలన్నీ సమాధానపడి చేయాలి. ఏదైనా ప్రపంచంలో ఉన్న ఏ క్రైస్తవుడైనా సమాధానం లేకుండా ఏది చేసినా దేవుడు స్వీకరించడు. 1, దేవుడు స్వీకరించడు. 2, దేవుడు స్వీకరించడు. అంతే. సమాధానంగా ఉందాం, దైవ కార్యక్రమాల్లో నిమగ్నమైపోదాం. సమాధానంగా ఉండి మనం ఏది చేసినా దేవుడు అది స్వీకరిస్తాడు. అందరితో నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను అని అంటే నాలో ఏమి లేదంటే వాక్యం లేనట్టే. సమాధానంగా నేను ఉన్నానంటే నాలో వాక్యం అది పనిచేస్తున్నట్టు అని అర్థం. వాక్యం నీలో ఎంతున్న ఉపయోగం ఉంది, ఆ వాక్యం ఫలించకపోతే, ఆ వాక్యం ఫలించడం అంటే అర్థం ఏంటంటే ఆ వాక్య ప్రకారంగా మనం నడవడం. ఆ వాక్యం మనలో ఉండి అది ఫలిస్తుందంటే మన వ్యక్తులతో సమాధానంగా ఉంటామని అర్థం. ఈరోజు చూడండి ప్రియులారా, మనం ఎంత సమాధానంగా ఉందాం అనుకున్నా వారు మనతో సమాధానంగా ఉండరు. ఎప్పుడైనా ఎదురైందా ఇలాంటి పరిస్థితి మీకు? ఎంత సమాధానంగా ఉందామని దగ్గరకు పోతున్నా, ఎంత మనల్ని ద్వేషిస్తున్నా, వారిని మనం ప్రేమిస్తున్నా, ఏకాడికి మనల్ని దూరం చేసుకుంటూనే ఉంటారు. అలాంటి వ్యక్తులతో ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేది ఏమి లేదు, దేవునికి అప్పచెప్పటమే. ఎవరికి? దేవా నీకు అప్పచెబుతున్నాం ఈ వ్యక్తులు అంటారు. అంతకుమించి మనం ఏం చేస్తాం? మనం సమాధాన పడడానికి ముందుకు వెళ్తున్నప్పుడు, బాబోయ్ మీతో మాకు సమాధానం వద్దాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి అప్పచెప్పుకోవటమే. ఇంకంతకన్నా మరో దారి ఏమి లేదు. అలాగని గోదావరి చూసుకుంటాం ఏంది? అవసరం లేదు. దేవుడికి అప్పచెప్తే చాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 1లో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించండి. మత్తయి సువార్త 5:9లో మీకు తెలిసిన వాక్యమే, కంఠోపాఠం కదా. 5:9 అనగానే సమాధానపరుచువారు. అబ్బబ్బా, చదవడానికి చెప్పుకోవడానికి ఎంత బాగుందో అన్న ప్రభుదయ్యన్న. చెప్పడానికి, చదువుకోవడానికి, వినడానికి చాలా బాగుందన్న, చాలా బాగుందన్న నిజంగా ఈ వాక్యం. సమాధానపరుచువారు ధన్యులంట, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. ఎవరు పరుస్తున్నారు సమాధానం? నాకు చెప్పండి. అసలు మన పల్లెలో భయంకరమైనటువంటి సమస్యలు కలగడానికి ఒకే ఒక కారణం, ఒక్కటిగా ఉన్న మన సంఘం ఎప్పుడైతే విడబడిపోయిందో ఆ రోజు నుంచే పల్లెలో భయంకరమైన అసమాధానం. ఆ రోజు నుండే స్టార్ట్ అయింది సాతాను యొక్క పంజా పల్లె మీద. ఈ రోజు వరకు కూడా లేదు. ఇక ఏది వచ్చినప్పుడు చేయాల్సింది ఏంటంటే పెద్దరికం సమాధానపరచాలి. ఎవరున్నారు సమాధానపరిచే వాళ్ళు? కనబడట్లా. న్యాయంగా మాట్లాడే వాళ్ళు కనపడట్లా. నేను ఒక మాట చెబుతాను, ఏమనుకోబాకండమ్మా. సంఘములో ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు మన సంఘములో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాలా లేదా? మన సంఘములో నేను కాసే మీకు ఎలిష్ అన్నకి సమస్య వచ్చింది, నేను అన్నకి సపోర్ట్ చేయాలి, సపోర్ట్గా నిలబడాలి, ఎంతవరకైనా సరే పోవాలి. అలా కాకుండా నేను వెళ్ళిపోయి మరొకళ్ళకి సపోర్ట్ చేశాను అనుకో, ఏమంటారు దీన్ని? నన్ను ఏమంటారు మీరంతా? ఏం మనిషిరా, జనాలకు చెబుతాడుగా అంటారు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కాబట్టి ప్రియులారా, సమాధానంగా ఉందాం. సమాధానమును బంధము చేత ఒకరిని ఒకరు మనం ఐక్యంగా ఉందాం. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. ఒక భార్యాభర్తల మధ్య అసమాధానం వచ్చినప్పుడు వారిని సమాధానపరచండి. అన్నదమ్ముల మధ్య అసమాధానం వచ్చినప్పుడు వారిని సమాధానపరచండి. అక్క చెల్లెముల మధ్య అసమాధానం వచ్చినప్పుడు వారిని సమాధానపరచండి. బంధువుల మధ్య అసమాధానం వచ్చినప్పుడు వారిని సమాధానపరచండి. సమాధానపరచు నీవే దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవే. నమ్మితే గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సమాధానపరచండి. సమాధానపరిచేవారు దేవుని కుమారులు. విడగొట్టేవాళ్ళు కాదు, పడగొట్టేవాళ్ళు కాదు. సమాధానపరిచేవాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. నాకు ఇష్టమైన సందర్భం ఒకటి చెప్తాను మీకు. ఆదికాండం 33వ అధ్యాయం మీరు చదువుకోండి. ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ఇరువురు ఎవరైతే బ్రదర్స్, అన్నదమ్ములు. ఏశావు యాకోబు ఇరువురు అన్నదమ్ములు. ప్రియులారా, ఒకానొక సమయంలో యాకోబు తనను అన్నను మోసగించాడో ఏదో
సమ్ మిస్టేక్ జరిగింది. యాకోబు దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన బ్రతికేదో బ్రతికాడు. యాకోబుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. యాకోబు తన భార్యను, పిల్లల్ని, పశువులు, సంపద అన్నీ తీసుకొని ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తున్నటువంటి సమయంలో 20 సంవత్సరాల క్రితము దూరం అయిపోయాడు. ఏసావు అనేటటువంటి వ్యక్తికి యాకోబు అనేటటువంటి ఆ వ్యక్తి దూరం అయిపోయాడు. ఇద్దరు అన్నదమ్ములే దూరం అయిపోయాడు. తిరిగి అన్న ఇంటికి రాబోతున్నాడు. అన్న ఇంటికి రాబోతున్నాడని మరలా 20 సంవత్సరాల క్రితం చంపడానికి పరిగెత్తాడు ఏసావు అనేటటువంటి వ్యక్తి అన్నని. వినండి జాగ్రత్తగా, ఇక ముగిస్తున్నా. యాకోబు అనేటటువంటి అన్నని ఏసావు చంపడానికి ప్రయత్నం చేశాడు 20 సంవత్సరాల క్రితం. అదే 20 సంవత్సరాల తర్వాత అదే యాకోబు తన ఆస్తితో, పిల్లలతో, భార్యలతో ఇంటికి తిరిగి వస్తుంటే ఈ ఏసావు వెళ్ళిపోయి అన్నం చంపడానికే వెళ్ళాడు ఫస్ట్. తర్వాత చంపడానికి వెళ్ళట్లా. తర్వాత దేనికోసం వెళ్ళాడు తెలుసా మీకు? చదవండి, ఆ మాట చదవండి. ఒళ్ళు పులకరించి కళ్ళల్లో కన్నీళ్ళు రాకపోతే అప్పుడు అడగండి. చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండము 33వ అధ్యాయము. ఆదికాండం 33వ అధ్యాయము 5వ వచనం వాటికి చదవండి. చదువమ్మా. యాకోబు కనులెత్తి చూచినప్పుడు అప్పుడు అతడు చాలు వినండి. అక్కడ ఉన్న సందర్భం నేను చెప్తాను, టైం అయిపోతుంది కాబట్టి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 20 సంవత్సరాల తర్వాత యాకోబు తనకు ఎదురు పడగానే ఏం చేశాడో తెలుసా? పగతో రగిలిపోలేదు, కక్షతో రగిలిపోలేదు. నా అన్న నాకేదో ద్రోహం చేశాడు, నాకేదో మోసం చేశాడని దానిని మనసులో పెట్టుకోలా. తమ్ముడు ఏదో మనసులో పెట్టుకోలేదు. తమ్ముడిని చూడగానే ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది. తమ్ముడిని చూడగానే ఎక్కడ లేని జాలి కలిగేసింది. అయ్యో నా తమ్ముడే కదా, మేమిద్దరం పుట్టేటప్పుడు పెనుగులాడాం కదా, నా తల్లి రక్తాన్ని పంచుకొని పుట్టినవాడే కదా, నా తల్లి బేగు పందం పెట్టుకొని పుట్టినోడే కదా, నా తమ్ముడు నా ఎడల తప్పు చేస్తే చేసాడులే అనుకున్నాడు. తమ్ముడు ఎదురు పడగానే చంపుదామని పోయినటువంటి వ్యక్తి తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయి అమాంతంగా వాటేసుకొని ఏడ్చాడు ప్రేమ దేవుని వల్ల. అయ్యా నా తమ్ముడా, ఎంతకాలం ఎక్కడున్నావయ్యా అని ఏడ్చాడు. మెడ మీద పడి ఏడ్చి, ఇదిగో వీళ్ళెవరు నా భార్యలు, వీళ్ళెవరు నా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, ఈ సంపద అంతా దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి, నీకు ఇద్దామని నేను తెచ్చానంటే నాకెందుకు నాయన ఇదంతా, నాకే చాలా ఉందంటాడు. అదంతా మీరు చదువుకోండి ప్రియులారా. చూడండి, ఒక అన్నదమ్ముల మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో. 20 సంవత్సరాలు దూరం అయిపోయినటువంటి తన తమ్ముడు ఎదురుపడినప్పుడు చంపుదామని కత్తులతో, గుదీలతో వెళ్ళినటువంటి వ్యక్తి తమ్మును చూడగానే కనికర పడిపోయి మీద పడి ముద్దు పెట్టుకొని సంతోషంగా ఇంటికి తెచ్చుకున్నాడు ప్రియులారా. 20 సంవత్సరాల క్రితం చంపుతాననుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత అదే చంపాలనుకున్న తమ్ముడితోనూ సమాధానపడ్డాడు. సమాధానము. ఏమి నేర్చుకుంటున్నాం మనం దేవుని వాక్యాన్ని? దేనికి పోతున్నాం మనం దేవుని సంఘానికి? ఏం పాటిస్తున్నాం మన బ్రతుకుల్లో వాక్యాన్ని? ఏం చదువుతున్నాం మనం దేవుని వాక్యాన్ని? పరిశీలన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి ఈ విషయాలు మాట్లాడుకుందాం ప్రియులారా. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ఇప్పటి వరకు ఏమైనా ఉంటే అసమాధానంగా ఉండొచ్చేమో. కుటుంబాలు అన్న తర్వాత, భార్యాభర్తలు అన్న తర్వాత, బంధుమిత్రులు అన్న తర్వాత కుటుంబాల్లో సమస్యలు, కలతలు రావని నేను చెప్పట్లేదు. వస్తాయి. వచ్చినప్పుడు మనం వాటిని సరి చేసుకునే వారంగా ఉండాలి. వచ్చినప్పుడు మనము అసమాధానంగా ఉండడానికి ఇష్టపడడం కాదు, కక్ష సాధింపులు చేసుకోవడం కాదు, సమాధానడానికి ప్రయత్నం చేయాలి, సమాధానపడడానికి ఇష్టపడాలి. నా ప్రియమైన సహోదరులారా, ప్రేమని దేవుని సంగమా, మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఈరోజు ఈ మాటలు వినిపిస్తున్నాడు. తండ్రి ప్రేమించిన కుమారుని శిక్షించిన రీతిగా, తండ్రి ప్రేమించిన కుమారుని గద్దించిన రీతిగా తండ్రి ప్రేమించినటువంటి మనందరినీ ఈరోజు హెచ్చరిస్తున్నాడు తన మాటల ద్వారా. సరి చేసుకుందాం. ప్రేమ అనే సమాధానం అనే ఈ ఫలాన్ని ఫలిద్దాం. మనమంతా కూడా మనము ఫలించడం ద్వారా మన పరలోకమందున్న తండ్రి బహుగా మహిమపరచబడతాడు. ప్రేమని దేవుని వల్లారా, నా ప్రేమని సహోదరులారా, ప్రేమని సహోదరి మల్లారా, నా చెల్లెమ్మలారా, నా తమ్ముళ్ళారా,
దయచేసి ఒక్కసారి ఈ వాక్యం నీతోనే మాట్లాడగలిగింది అనుకుంటే, ఈ వాక్యం నీ హృదయాన్ని తాకింది అనుకుంటే, నీ లోపాన్ని ఈ వాక్యం ఎత్తి చూపించింది అనుకుంటే, నన్ను విమర్శించాడు, నా కొరకే మాట్లాడనుకోవటం అది బుద్ధిహీనత. దేవుడు నన్ను ప్రేమించి నాలో ఉన్న లోపాన్ని దిద్దడానికి ఈరోజు నాకు ఈ మాటలు తెలియజేశాడని ఎవరి వైపు చూడొద్దు ప్రియులారా, ఎవరి వైపు చూడొద్దు. నీకు వైపు నీవే చూసుకో, నా వైపు నేను చూసుకుంటున్నా. సమాధాన పడదాం, అందరం సమాధానంగా ఉందాం. సమాధానపరుచువారు ధన్యులు, వారు మాత్రమే దేవుని కుమారులు అనబడుతురు. దయచేసి ఇద్దరు వ్యక్తుల మధ్య వేరియేషన్స్, కుటుంబాల మధ్య వేరియేషన్స్ తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు మనం ఉంటే దేవుని దృష్టికి అసహ్యకారులుగా మనం మారిపోతాం. సమాధానము దాన్ని వెదకి వెంటాడుడి అంటాడు. సమాధానముగా ఉండడకు ప్రయత్నం చేయండి అంటాడు. సమాధానముగా ఉండండి, ఆత్మ కలిగించు, ఐక్యతను మీరు కాపాడుకోండి అంటాడు. ఉన్నామా సమాధానంగా? నీ వెరుగు పొరుగు వారితో సమాధానంగా ఉన్నావా? నీ అన్నదమ్ములతో సమాధానంగా ఉన్నావా? నీ అక్క చెల్లెములతో సమాధానంగా ఉన్నావా? నీ బంధువులతో సమాధానంగా ఉన్నావా? నీ స్నేహితులతో సమాధానంగా ఉన్నావా? సేవకుడితో సమాధానంగా ఉన్నావా? విశ్వాసులతో సమాధానంగా ఉన్నావా? సంఘ పెద్దలతో సమాధానంగా ఉన్నావా? లేకపోతే దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు నుంచి ప్రభువా నేను సమాధానంగా ఉంటాను ప్రభువా, నా లోపాన్ని నువ్వు ఎత్తి చూపించావు నాయన, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు ప్రాధేయపడి నీ అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే సమాధానానికి కర్త అయిన దేవుడు ఆయన సమాధానాన్ని నీలోనికి పంపిస్తాడు. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నీ బిడ్డలను ప్రేమించి ప్రభువా నీవు చెప్పమన్న మాటలు నీ బిడ్డలు చెప్పాను తండ్రి. ఆత్మ ఫలములోని ఆంతర్యమని మేము ఆలోచన చేస్తూ ప్రేమ, సంతోషము, సమాధానం అనే ఫలాలు మా యొద్ద నుంచి నువ్వు కోరుకుంటూ ఉండగా ఆ ఫలాలను మేము ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి, మన్నించండి. ఈ సమాధానం అనే ఫలాన్ని మేము అందరం ఫలించి నిన్ను మహిమపరిచేవారుగా మమ్మల్ని అందరి మీద సిద్ధపరచమని ఈ మాటలు ప్రభువా ఎవరు అపార్థం చేసుకోకుండా, పెడర్థములకు దారి తీసుకోకుండా సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి ఆ మాటల ప్రకారంగా జీవించగలిగే ధన్యత మీ పిల్లలమైన మాకు అందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధుల అక్కర్ల కొలదైనటువంటి కానుకలు మనం సమర్పించుకుందాం. ఆత్మ ఫలములను కూర్చున్నటువంటి ఒక పాట